పిల్లలు ఆకుకూరలు తినాలంటే చాలా వరకు ఇష్టపడరు. అసలు ఆకుకూరలు అంటేనే పిల్లలు దూరం దూరం జరుగుతారు. అలాంటి వాళ్ళకు ఇలా మంచిగా క్రిస్పీగా పిల్లలకు స్నాక్ ఐటమ్ లాగా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. పాలకూర పకోడీ చాలా బాగుంది. పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా చేసి పెట్టండి. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఈరోజు మా తమ్ముడి కూతురు లక్కీ ఫస్ట్ బర్త్డే అండి. బర్త్డేకి వెళ్ళాము నేను, మా బాబు, మా బాబాయి, మా పిన్ని, మా మరదల వాళ్ళ అమ్మ నాన్న. మా బాబాయికి 3 కొడుకులు, వీడు 2వ వాడు. పాప ఫస్ట్ బర్త్డే కదా చాలా ఏడ్చిందండి. ఫోటోలకు అస్సలు పోజులు ఇవ్వలేదండి. ఎంత ఏడ్చిందంటే చాలా ఏడ్చింది. కేక్ కూడా కట్ చేయలేదు, తల్లిదండ్రులే కట్ చేశారు. కేక్ కూడా చాలా ఏడ్చి బాగా నిద్రపోయిందండి. వచ్చిన వాళ్ళు ఊకనే భుజాన వేసుకొని ఫోటోలు దిగారండి. మళ్ళీ బర్త్డే అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు నిద్ర లేచిందండి. బాగా అలసిపోయింది ఏడ్చి. అప్పుడు ఇక నేను ఎత్తుకుంటే బాగా వచ్చిందండి. పార్టీ జరిగేటప్పుడు ఎత్తుకుంటా అంటే అస్సలు రాలేదు. పార్టీ అంతా అయిపోయాక అప్పుడు ఎత్తుకుంటే నా దగ్గరికి వచ్చిందండి. దాన్ని ఎత్తుకొని చాలా ఎంజాయ్ చేశాను, అటు ఇటు తిప్పుకుంటూ. ఫస్ట్ బర్త్డే కదా, ఏ పిల్లలైనా అలాగే ఏడుస్తారు. మా కోడలు కూడా అలాగే ఏడ్చిందండి. ఏడ్చాక తర్వాత మంచిగా మేము ఎత్తుకుంటే బాగా వచ్చింది. పార్టీ అయిపోయిన మరుసటి రోజండి. ఈరోజు పాలకూర పకోడీ చేస్తున్నాను. పాలకూర పకోడీకి కావలసిన పదార్థాలు: పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇవన్నీ నీట్గా 2 సార్లు కడుక్కున్నానండి. కడుక్కొని కట్ చేసుకున్నాను. ఈ పాలకూర పకోడీ ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడము. ఎలా ఉందో ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఇస్తే మీ అకౌంట్లలో డబ్బులు ఏం పోవు, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోస్ కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా ఎంకరేజ్ వస్తుందండి. ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మా ఇంట్లో చెట్టు కరివేపాకండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుతూ వాడతాము. ఆకుకూరలు ఏవైనా సరే కడిగిన తర్వాతనే కొయ్యాలి, లేకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లో కలిసిపోతాయంట. అందుకే ముందుగా కడిగాను. కడిగిన తర్వాతనే పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్నీ కోసి పెట్టుకున్నాను. ఎలా రెడీ చేశానో చూడండి. ఈరోజు మనం పాలకూర పకోడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఊకు మాట్లాడుతాను ఎప్పుడో ఒకసారి. కరివేపాకు ఇంకేముంది, కొత్తిమీర. ఈరోజు నీ కళ నెరవేరుతుందిగా, పాలకూర పకోడీ. ఉల్లిగడ్డలు లేవు ఎక్కువ. ఉల్లిగడ్డ ఉంటేనే మస్తు ఉంటుంది పాలకూర పకోడీ.
పకోడీ అంటేనే ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ అంటేనే పకోడీ. కానీ ఉల్లిగడ్డ లేని పకోడీ ఏం పకోడీ? ఎంత పడుతుందో గంతే పోస్తుంది. ఎక్కువ ఎందుకు పోస్తా? వీటికి ఎంత పిండి పడుతుందో అంతే పిండి పోస్తుంది. ఆ పిండి మందమే చేస్తుంది. సరిపోదు మరి ఇద్దరికి. సరిపోతుంది. ఒక పూటకు వస్తుంది. రోజు మొత్తం తింటారా? ఒక పూటకైనా సరిపోవాలిగా. సరిపోదు అనుకుంటున్నావా? నైట్కి సరిపోవు కదా స్నాక్స్ లాగా. మరి అంత పాలకూర ఎందుకు కోసినవే? అది ఎంత అవుతుంది కలిపితే? ఒకటే ఒక కట్ట కోసిన. మరి కట్ చేసి చూడు. అంటే పాలకూర ఉంటుందా? దీపావళి అయిపోలే ఇక్కడ కాలుస్తూ గిన్నె కొనుక్కోపోయిరా? ఈడ ఊళ్ళో తెచ్చుకుని ఈడ లేవుగా బాంబులు అయినా. అయిపోయినాయా? అయిపోయాయి. దసరాకు తెచ్చినాయి. అయిపోయాయి. అంతేనా? ఈరోజు పాలకూర పకోడీ చేసుకుంటున్నాం కదా. పాలకూర పకోడీకి కావలసిన పదార్థాలు: పాలకూర తరిమి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, వంట సోడా, కొంచెం ఓమ, శనగపిండి. ఇప్పుడు ఇవన్నీ ఈ బౌల్లో వేసుకొని కలిపి పెట్టుకున్నాం. ఇవన్నీ ఒక దగ్గర వేసి కలపాలండి మొత్తం. ఇందులో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇది కలిసాక కలుపుతూ కలుపుతూ చిక్కగా ఉంటే ఇంకొంచెం వేసుకొని కలుపుతాం. మైక్ పెట్టుకోవైతే మమ్మీ. కారం అండి హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఎక్కువ వేయట్లేదు, కారం ఉంటుందని. చాలండి కారం. ఉప్పు హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుందో సరిపోదు, ఇంకొంచెం. స్పూను ఓం అండి, కొంచెం వంట సోడా, చిటికెడు వంట సోడా, చిటికెడు వంట సోడా. ఇవన్నీ బాగా కలపాలండి. ఒకసారి చూపి. పడుతుందండి పిండి. పకోడీ గట్టిగా ఉండాలండి, పిండి చిక్కగా ఉండొద్దు. పెద్ద బౌల్ అయితే పిసకడానికి ఈజీగా ఉంటుంది అనేసి వెడల్పు బౌల్ తెచ్చాను. మరి మైక్ పెట్టుకుంటే ఏమైపోయి దూరంగానే ఉన్నావు కదా. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం పిండి. కలుపుతూ కలుపుతూ వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ పిండి వేసుకోవద్దు కదా. అంతా వేసినా కూడా కలుస్తుందో కలవదా అని కొంచెం కొంచెం వేసుకొని కలుపుతున్నాను.
బంద్. ఇంకా కొంచెం పడుతుంది పిండి. కలుపుతూ ఉంటే పిండి పడుతూ ఉంది. పాలకూరలా కొంచెం వాటర్ మిగిలిపోయినాయిగా, ఇంకా అందుకే పడుతున్న పిండి. పిండి పిండి చిక్కగా ఉంటే మెత్తగా వస్తుంది పకోడీ. పిండి గట్టిగా ఉందనుకో క్రిస్పీగా వస్తుంది, కరకరాలు వస్తుంది పకోడీ. ఫైనల్గా రెడీ ఉంది. మంచి కడాయిలో ఆయిల్ పోసి పెట్టామండి. ఆయిల్ కాగుతుంది. కలిపిన పిండి ఇలా ఉందండి. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగగానే అందులో వేసుకుందాం. కొంచెం వేసి చూద్దాం. ఎప్పుడు చేయలేదండి పాలకూర పకోడీ, ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందో చూడాలి, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఉల్లిగడ్డ పకోడీ చేసుకొని తిన్నాము కానీ పాలకూర పకోడీ మాత్రం ఎప్పుడు చేసుకోలేదండి. ఫస్ట్ టైం ఇదే. ఎలా వస్తుందో చూడాలి. శాంపిల్కి వేసింది, కాలింది. పకోడీ వేసుకుందాం. కొన్ని అయినాయి, తిప్పేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. సూపర్, బాగా రెడ్గా వేగాయి. మంచి స్మెల్ వస్తుంది. మరి రెడ్గా వేగినాయిగా మమ్మీ తీసేయరాదు. ఇంకా కొంచెం ఉంచుదాం. ఓకే, తీసేద్దాం. చూద్దాం. చూస్తే కొంచెం పిండి వేసినాం, దాన్ని పక్క అయినాయింది. అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అది తినాలా మమ్మీ? చల్లారని చల్లారని. నాకు వాసనకే మస్తు మంచిగా అనిపిస్తుంది. తినబుద్ది. ఇంకెంత స్మెల్ చాలా బాగుంది. గిత్త తీసినావు. అలా కడాయిలో ఎంత ఆయిల్ ఉందో అంతే పడుతుంది. ఈసారి కొన్ని వేసినావుగా, చాలా ఇష్టం. తింటావా? తీసుకో, తినుకో. కాలుతుంది ఫ్రెండ్స్. సూపర్ బామ్మ, బాగున్నాయా? నాకు కానీ కాలుతున్నాయి. కాలుతున్నావు. ఆహా, స్మెల్కే తినబుద్ది. తింటే సూపర్ ఉన్నాయండి పాలకూర పకోడీ. ఉల్లిగడ్డ పకోడీ కన్నా టేస్ట్ ఉందండి. పాలకూర గారెల కన్నా మస్తున్నాయి ఈ టేస్ట్. పాలకూర గారెలా? మినపప్పు గారెలా? మినపప్పు. ఇంతేనా?
బాగుంది. అలా కూడా వేస్తారు పాలకూర. సూపర్. నిజం చెప్పు. నిజంగా సూపర్. నచ్చినాయా? ఆడ వేస్తున్నాం, ఈడ తింటున్నాం. వాడంగా అయ్యే అయితేనే ఉంటుంది. ఈడ తింటూనే ఉంటాం. చూడండి కర్ర. సెకండ్ కాలేలోపు ఫస్ట్ కాలి బౌల్లో తినేసి వాసన మంచిగా ఉంది, టేస్ట్ బాగున్నాయండి ఉల్లిగడ్డ పకోడీ కన్నా. రెడీ అయ్యేలోపు సెకండ్ ఖాళీ. పిల్లలు ఆకుకూరలు తినాలంటే చాలా వరకు ఇష్టపడరు. అసలు ఆకుకూరలు అంటేనే పిల్లలు దూరం జరుగుతారు. అలాంటి వాళ్ళకు ఇలా మంచిగా క్రిస్పీగా పిల్లలకు స్నాక్ ఐటమ్ లాగా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. పాలకూర పకోడీ చాలా బాగుంది. పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా చేసి పెట్టండి. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఉత్త ఆకుకూర వంతే తినడానికి ఎవరు ఇష్టపడరు. మా బాబు కూడా అంతే ఆకుకూర అన్నట్టుగా అంటాడు. ఈ స్నాక్ ఐటమ్ బాగా నచ్చిందండి. సెకండ్ వాయి అయ్యేసరికి ఫస్ట్ పకోడీ మొత్తం తినేసామండి ఇద్దరము. చాలా బాగున్నాయండి పకోడీ, అబద్ధం కాదు, నిజంగా చాలా బాగున్నాయండి. ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక, కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక మీ పిల్లలకి తప్పకుండా, మీ పిల్లలే కాదు పెద్దలు కూడా ఆకుకూరలు ఎక్కువగా తినరు. ఇలా స్నాక్ ఐటమ్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. పిండి అయిపోయిందండి. ఇక ఇవే లాస్ట్ గారెల పకోడీ, లాస్ట్ పకోడీ ఇవేనండి లాస్ట్ పకోడీ. కొన్ని తినేసామండి, కొన్ని ఇవే మిగిలినాయిగా. చూపిస్తున్న వీడియోకి మొత్తం తింటున్నాడు అండి. అసలు వీడియో కోసమైనా ఉంచురా అంటే అవి కాపలా కాస్తున్నాను అవి తినకుండా. కొద్దిగా ఆగురా, అన్ని ఫినిష్ అయినాక చూయించి మనమే తిందాంరా అని ఆపుతున్నాను బాబు. అన్ని నిన్నే తిన్నానా? కొంచెమే ఉల్లిగడ్డ అని వాళ్ళకెళ్ళి గిత్తతని అన్ని సుంచుకొని తింటుండండి. గోల్డెన్ కలర్ రావాలి, లేకుంటే పచ్చిగా ఉంటాయి, లోపల పిండి ఉడకదు. గోల్డెన్ కలర్ ఆ కలర్ వస్తేనే అవి క్రిస్పీగా కరకర అంటలేవు. అలా చూడు ఇక చూడు. మన లోపల రెడ్ కాలేదా? లోపల అట్నే ఉంటుంది, కరకర అంటుంది నీ నోట్లు వేస్తే. అన్నదా? కంప్లీట్ అయింది. పాలకూర పకోడీ రెడీ. తిని చూసి చెప్తాను. తిని చూసి చెప్పడం ఏంది, వేస్తా సగం తినేసాం ఆల్రెడీ. ఇది వీడియో కోసం ఉంచారా నాయన అంటే ఇంత మటుకు ఉంచాడండి. ఆల్రెడీ కొన్ని తినేసామండి, ఇవే మిగిలాయిగా. ఎక్సలెంటా? కాలుతుంది. సూపర్ అండి, చాలా బాగున్నాయి పకోడీలు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాము. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాము. అందరికీ బాయ్.